53,968 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ షూస్ మేము ఇవ్వబోతున్నాము. అంటే ప్రభుత్వం తరఫున కాదు, అనిరుద్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము 53,000 మందికి షూస్ ఇవ్వబోతున్నాం. దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్తల కమిటీ వేస్తాము. గర్ల్స్కి బాయ్స్కి, గర్ల్స్కి ఏమో ఈ షూస్ బాటా కంపెనీది, ఇంకొకటి ఎందుకు పారాగాన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, అంటే షూస్ అందజేయాలని చెప్పేసి. ఇదేమో బాయ్స్కి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి మన స్పోర్ట్స్ షూస్ 2,000 మంది ఉన్నారని చెప్పినారు ఇంటర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఈ 53,000 మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నుంచి మొదలవుతుంది. కాబట్టి మన కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి 2 months లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేమందరము మా కార్యకర్తలందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాము, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. ఈ వారం రోజుల్లో కూడా ఒక 20 స్కూల్స్లలో మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 20 స్కూల్స్లలో సొంత లేదు, దుమ్ముండే. నేను కూడా రోజు ఫోన్ చేసి 4 సార్లు ట్యాంకర్లు పంపించి నీళ్లు కొట్టించినాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బిల్స్ రాకున్నా కానీ నేను హామీ ఇచ్చి రోడ్ ఏమంటే ఒక సైడ్ రోడ్ కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ రోడ్ కంప్లీట్ కాలేదు, బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉంది. వాళ్ళకి పిలిపించి మాట్లాడి తొందరగా అది కూడా రోడ్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను. దాని తర్వాత అధికారులతో ఇప్పుడు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళతో మాట్లాడి ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండేటట్టు, ట్రాఫిక్ అక్కడ ఉండకుండా ఎక్కువ ఆపకుండా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు వాళ్ళతో మాట్లాడతాను. కొత్త ఎస్పీ వచ్చింది కదా, మాట్లాడతాను. కొత్త కలెక్టర్ కూడా వచ్చింది. నిజాయితీ పడడం ముందులాగా కాదు, నిజాయితీగా ఉంటుంది. స్ట్రిక్ట్ ఆఫీసరు, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు భూములు కబ్జాలు, గవర్నమెంట్ భూములు తీసుకోవాలంటే కాదు, భూదాన్లు భూములు కూడా అన్ని బయటికి తీస్తాము. కొత్త కలెక్టర్ గారితో నిన్ననే మాట్లాడినా, ఏ భూమి కూడా పోదు, అన్ని భూములు కాపాడతాము. ప్రెస్ వాళ్ళని కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కొంతమంది ఫోటోలు పెడుతున్నారు, ఇసుక బండి పోతుంది, అది పోతుంది. నాకు ఫోటో పెట్టే బదులు ఆ బండిని మీరు అక్కడనే ఆపి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఆ బండి సీజర్ అనిరుద్ రెడ్డి ఇట్లా చిల్లరగా ఇసుక దందా చేసేటోళ్ళు కాదు. నిజంగా నేను దందా చేయాలనుకుంటే పోయిన ప్రభుత్వం ఉన్నట్టు డే టైంలోనే 200 బండ్లను కొడుతుండే. నేను స్ట్రిక్ట్ ఉన్నానికే రాత్రి దొంగతనం కొడుతున్నారు. కొట్టేటోళ్ళు కూడా ఎవరో కాదు, పాత టీఆర్ఎస్ నాయకులే. తెలుసుకోండి, మా కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా బండ్లు కొడుతలేరు, పాతోలే కొడుతున్నారు. వాళ్ళు కొంతమంది కానిస్టేబుల్స్ తోని సంబంధం పెట్టుకొని మేము పట్టుకోమని చెప్తే పోతే ఆ కానిస్టేబుల్స్ తోని వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి బండ్లు పోలీసు వాళ్ళు పోయేంత వరకు బండ్లు దాపెడుతున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి రాయండి, ఆ బండ్లు ఎవరు కొడుతుండ్రో, ఇసుక ఎవరు కొడుతుండ్రో. ఇంకా పాత టీఆర్ఎస్ వాళ్ళే. నేను కొత్త కలెక్టర్ గారితో మాట్లాడి ఐవార్పల్లిలో ఇసుక ఉన్నది, లోకల్గా ఇసుక కొట్టుకునే దానికి టోకన్ సిస్టమ్గా లోకల్ వాళ్ళకి ఇసుక అందించేటట్టు నేను మాట్లాడి పర్మిషన్స్ లోకల్ జడ్చలోళ్ళకే ఇప్పిస్తాను. లోకల్ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికే ఇసుక కానీ జడ్చల బయటికి మాత్రం పోనివ్వను. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత ఎమ్మెల్యే ఒక కంపెనీకి 1,00,000 క్యూబిక్ మీటర్ ఇసుక పర్మిషన్ ఇప్పించిండు, నేను ఆపినాను. అయినా కానీ ఐవార్పల్లిలో 50 ఓట్లు మైనస్ వచ్చినాయి. నిజాయితీగా నేను ఇసుక ఆపినా కానీ మైనస్ అయింది. అంటే ఇసుక దందా చేసేటోళ్ళకే వాళ్ళ వల్లనే నాకు కొన్ని ఓట్లు మైనస్ అయినా కానీ నేను మాత్రం వాళ్ళని ఇసుపెట్టను. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇసుకొచ్చేటట్టు పర్మిషన్స్ ఇప్పించి జడ్చలలో ఇల్లు కట్టుకునే దానికి టోకన్ సిస్టమ్గా అక్కడి నుంచి ఇసుక కొట్టుకునేటట్టు ఖచ్చితంగా ఐవార్పల్లి నుండే పర్మిషన్ ఇప్పిస్తాను. కంప్లైంట్ చేయడానికి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సిఐ గారికి. నేను సెలవులో ఉన్న శ్రీధర్ రేపు వస్తానన్నాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి 11 గంటలకు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేసి కాల్ మొత్తం అది అని చెప్పి మాట్లాడిపోయింది. ఇప్పుడు మేమేమంటామంటే కొంతమంది ఆపి
పైసలు కూడా వసూలు చేస్తున్నారు కూడా నాకు చెప్పినారు. కొంతమంది భయపడించి కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము, ఇలాంటి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము. మీరు కంప్లైంట్ చేయండి, మీరే అంటారు ఇసుక లేదంటారు, ఇసుకొస్తేనేమో మళ్ళీ ఇసుకొచ్చింది అంటారు. అందుకని చెప్పేసి లీగల్ గా పర్మిషన్ ఇప్పిస్తాను. లీగల్ గా జడ్చలకి ఇల్లు కొట్టుకునేదానికి తక్కువ రేట్లో ఇసుక ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎవరైనా బెదిరిస్తే మీరు కంప్లైంట్ చేయండి, ఎవరైనా ఉండండి. నేను బెదిరిస్తే నా మీద కూడా కంప్లైంట్ చేయండి. నేను ఇయ్యను చేయను, నేను మనను చేసుకోండి.